అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. విశాఖలో గర్భిణీ హత్య వెనుక సంచలన నిజాలు బయటకొస్తున్నాయి. ఓ కసాయిని నమ్మి అనూష బంగారం లాంటి జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకున్న జ్ఞానేశ్వర్ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోలేక అనూష దారుణ హత్యకు గురైంది. వేరువేరు కులాలకు చెందిన వీరిద్దరూ 2022లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మధురవాడలోని అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. జ్ఞానేశ్వర్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్కూళ్లలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడు. రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కూడా నడుపుతున్నట్టుగా సమాచారం. అయితే జ్ఞానేశ్వర్ అనూషతో పెళ్లి విషయాన్ని ఇప్పటి వరకు తన ఇంట్లో చెప్పనే లేదు. అనూషకు తన అమ్మా నాన్నను పరిచయమూ లేదు. దువాడకు చెందిన జ్ఞానేశ్వర్ ఏదో ఉద్యోగం చేస్తున్నట్టు వారిని నమ్మించి మధురవాడలో అనూషతో ఉంటున్నాడు. ఈ క్రమంలోనే నమ్మి వచ్చిన అనూషను వదిలించుకోవాలని కొన్ని రోజులుగా భావిస్తున్నాడు. ఓసారి తనకు క్యాన్సర్ వచ్చిందని విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలని భార్యను మోసగించే ప్రయత్నం చేశాడు. కానీ అందుకు ఆమె ఒప్పుకోలేదు. జ్ఞానేశ్వర్కు అనూషను వదిలించుకోవాలని ఆలోచన వచ్చినాటి నుంచి వీరి మధ్య మనస్పర్ధలొచ్చి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 2-3 రోజుల్లో అనూషకు ప్రసవం జరగాల్సిందే. అందుకోసం ఆసుపత్రికి తోడు తీసుకెళ్లేందుకు అమ్మమ్మను 2 రోజుల క్రితం వారింటికి పిలిపించింది. ఆదివారం రాత్రి భర్తతో కలిసే పడుకుంది. ఇదే అదనుగా భావించిన జ్ఞానేశ్వర్ సోమవారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న భార్యను పీకనులిమి హత్య చేశాడు. ఉదయమైన మనవరాలు ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో అమ్మమ్మ కంగారు పడి జ్ఞానేశ్వర్ను పిలవగా ఏం తెలియనట్టు నటించి ఆసుపత్రికి తరలించాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయింది. అయితే అతడిపై అనుమానంతో పోలీసులు విచారించగా చేసిన దారుణం చెప్పాడు. ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉండడంతో తనను అనూష అనుమానించి మానసికంగా హింసించిందని విసుగు చెంది గొంతు నులిమి హత్య చేసినట్టుగా అంగీకరించాడు. అనూష తండ్రి 4 ఏళ్ల క్రితం చనిపోగా తల్లికి సరిగా కళ్ళు కనిపించో ఆమెకు అండగా ఉండాల్సిన భర్తే ఇలా చేయడంతో అంత విషాదంలో మునిగిపోయారు. నమ్మొస్తే అన్యాయంగా ప్రాణం తీశాడని బంధువులు రోధిస్తున్నారు. ప్రజెంట్ అనూష గారి తల్లి మన ముందున్నారు. అమ్మ నమస్తే. అమ్మ మీకు కళ్ళు కూడా కనిపించలేని పరిస్థితి. అసలు ఏం జరిగిందమ్మా? అసలు అనూషకి ఈ యొక్క జ్ఞానేశ్వర్కి ఎప్పటి నుంచి పరిచయం? నేను అడ్డోళ్ళ పైన ఉంటానండి. వీళ్ళమ్మ వైజాగ్లో ఉంటారండి. మా చిన్న అమ్మాయి వాళ్ళ కింద ఉంటారండి. నాకేం తెలియదండి. నేను 3 సంవత్సరాలు కోమాలో ఉన్నానండి. ఇప్పుడు దాకా మంచం మీద ఉన్నానండి. ఇవాళ బయటకు వచ్చాను. ఎక్కడికి మంచం నుంచి లేసాక 3 సంవత్సరాల తర్వాత నేను ఎక్కడికి వెళ్ళలేదండి. ఇదే రావడం. అసలు తెలుస్తూ ఉంటుందా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి? అవి ఎప్పుడైనా మీకు ఏమీ తెలియట్లేదండి. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అసలు ఏమి తెలియదండి. ఆ చిన్న పాప వాళ్ళ కింద ఉంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తున్నారో ఎక్కడ ఉంటున్నారో కూడా తెలియదండి. అనూష యొక్క బాగోగాలని ఎవరు చూసేవారండి? వాళ్ళ డాడీ ఉండేవారండి. అన్నీ ఆయనే చూసుకునేవాడు. అయితే వాళ్ళ డాడీ కూడా మన చచ్చిపోయారు. 2 సంవత్సరాలు అయిపోతుంది చచ్చిపోయారు. వాళ్ళ డాడీయే చదివించారండి. వచ్చిలో చేశారు. వాళ్ళ డాడీ చచ్చిపోగానే ఎవరిని తగిలించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ డాడీ ఉంటే పెళ్లి అవుతుందండి. 24 గంటల్లో ఒక బిడ్డకి జన్మనిచ్చి తను అమ్మతనాన్ని పొందే టైంలోని ఎంత కిరాతకానికి ఎగబడ్డాడంటే ఆ నీచుడు అసలు ఎలాంటి తత్వం ఉన్న మనిషి జ్ఞానేశ్వర్ అంటారు. నా పిల్లలే మా ఆయన చచ్చిపోయాక మా పిల్లలే చూస్తున్నారండి. ఇప్పుడు ఆవిడ కూడా చంపేసాడు. ఇప్పుడు నన్ను ఎవరు చూస్తారండి? నాకు ఎవరున్నారు? ఆ పిల్లలే ఉన్నారు. వాళ్ళే చూస్తారు అన్నాడు మా ఆయన.